హాయ్ హలో నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు జగనన్న యువసేన యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అనే పథకం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హాస్పిటల్స్లో ఎక్కడైనా లోటుబాట్లు ఉన్నా, ఎవరైనా ఎక్కడైనా కారణం లేకుండా అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసినా, అవినీతికి అక్రమాలకు పాల్పడినా లేదా ఇబ్బంది పెట్టినా నిరభ్యంతరంగా మా దృష్టికి తెండి. ఉచిత వైద్యం లక్ష్యంగా పేద మధ్యతరగతి ప్రజల తరపున ప్రశ్నించడానికి, పోరాటం చేయడానికి మేము ముందంజలో ఉంటాము. మరింత సమాచారం తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఉచిత వైద్యం అందించడంలో మాతో పాటు మీరు భాగస్వామ్యం కండి. ఇక టాపిక్లోకి వెళ్తే, యాక్సిడెంట్ బాధితులకు ఫ్రీ ట్రీట్మెంట్. యాక్సిడెంట్ బాధితులకు ఫ్రీ ట్రీట్మెంట్ 1,50,000 లిమిట్తో రవాణా శాఖ ఈ స్కీమ్ను ప్రవేశపెట్టింది. సోమవారం రాత్రి నుంచే అమలులోకి రానుంది. ప్రమాదం తర్వాత 7 రోజుల వరకు అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలు నిలబెట్టేందుకు కేంద్ర రవాణా శాఖ కొత్త స్కీమ్ను అమలులోకి తీసుకొని వచ్చింది. దేశంలో ఎవరైనా ఎక్కడైనా రోడ్డు ప్రమాదానికి గురైతే 1.5 లక్షల వరకు ఏ ఆసుపత్రిలోనైనా ఉచిత చికిత్స పొందవచ్చు. ప్రమాదం జరిగిన 7 రోజుల వరకు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. 2025 మే 5వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఈ పథకం అమలులోకి వచ్చింది. క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్ 2025 పేరిట కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఈ స్కీమ్ను నిర్వహిస్తున్నది. జనవరి నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ పథకం రూపొందించారు. రోడ్డు ప్రమాదాల బాధితులకు గోల్డెన్ హవర్లో ట్రీట్మెంట్ అందించాలన్నదే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రమాదం జరిగిన తర్వాత వీలైనంత తొందరగా చికిత్స అందిస్తే బాధితులను ప్రమాదం నుంచి తప్పించవచ్చు, శారీరక, ఆర్థిక, మానసిక బాధల నుంచి తప్పించవచ్చు అనేది అంశం. బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్లో ఈ స్కీమ్ కింద ప్రమాద బాధితులకు చికిత్స అందుతుంది. ఈ స్కీమ్ దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఎక్కడైనా ఏ హాస్పిటల్లోనైనా ఈ స్కీమ్ కింద ప్రమాదం జరిగిన బాధితులకు చికిత్స అందించేందుకు ఈ స్కీమ్ చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.